జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 13. రతి విలాపం. మన్మధుడు అనంగా అవుతాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, ఉరగా, చరణ, ఇంద్రాది దిక్పాలకులు బ్రహ్మతో కలిసి కైలాసానికి వచ్చారు. ఈశ్వరుని వివిధ రకాలుగా స్తుతించి అతని దయ కోసం ప్రార్థించాడు. దేవతలు శివస్తోత్రం పఠిస్తుండగా రతి తన కాలిన భర్తను స్మరించుకొని దిక్కుతోచని స్థితిలో రోధించడం ప్రారంభించింది. ఈశ్వరునిచే భస్మమైన మన్మథను ఈశ్వరుడు తిరిగి బ్రతికించగలడని తెలుసుకున్న రతి లోకేశ్వరుడు భక్తప్రియుడైన శంకరుని కీర్తనలు పాడటం ప్రారంభించింది. ఓ మహానుభావుడా, విశ్వమంగళమూర్తి, నాశనము లేనివాడా, పరమానంద భరితుడు మరియు శాశ్వతమైన నీకు నమస్కారములు. అనాథ అయిన నన్ను రక్షించు. చతుర్వేదాలు మరియు అన్ని గ్రంథాలు నిన్ను స్తుతించలేవు. నేను విధవరాలుగా లోకంలో బ్రతకలేను. నా భర్తను నాకు తిరిగి ఇవ్వండి. ఒకసారి నీకు లొంగిపోయిన వారికి నువ్వు ఎప్పుడూ మంచినే చేస్తావని చెబుతారు. అందుకే నీకు లొంగిపోయాను. నా ప్రియుడను నాకు ఇవ్వు, లేదా నీ మూడవ కన్నుతో పతిలేని నన్ను కాల్చివేయి అని రతి ఈశ్వరుని పాదార విందాలలో రక్షించండి రక్షించండి అని వేడుకుంది. అప్పుడు కరుణరూపంతో మహాదేవుడు ప్రసన్నుడై కర్పూరంలా, చంద్రకిరణంలా అంతఃకరణంతో రతిని చూసి, ఓ కుమార్తె, నీ పతిభక్తి చూసి నేను సంతోషిస్తున్నాను. పతివ్రతలలో నీకు మొదటి స్థానం ఉంటుంది. దుష్టుడైన నీ భర్త పరిశుద్ధుడు, నిర్దోషి, నివృత్తుడు, నిరాహారి, తామసుడైన నన్ను మదంతో తపస్సును భంగపరిచాడు. కాబట్టి అతడు నశించాడు. ఇప్పుడు నేను నీ పరమభక్తికి సంతోషిస్తున్నాను. నేను మీ అత్యున్నత అభ్యర్థనను నెరవేరుస్తాను. చనిపోయిన వారు ఎప్పటికీ తిరిగి జీవించలేరు. అయితే నా దయ వల్ల నీ భర్త నీకు మాత్రమే శరీరంతో కనిపిస్తాడు. అప్పుడు రతీదేవి ఆనంద బాష్పాలతో కూడిన తన పునర్దేహి అయిన పతిని చూసి సంతోషించింది. ఆమె ప్రేమతో పొంగిపోయి తన భర్తను ఆలింగనం చేసుకుని ఆనంద సముద్రంలో మునిగిపోయింది. శంకరునికి నమస్కరించి విరమించుకుంది. అప్పుడు దేవతలు షడ్గుణైశ్వర్యుడైన ఈశ్వరునిపై పారిజాత పుష్పవర్షం కురిపించారు. మెల్లగా గాలి వీచింది. అగ్నిహోత్రం ప్రకాశించింది. దేవవాయిద్యాలు మోగించాయి. సూర్యచంద్రులు ప్రకాశించారు. దేవతలందరూ భగవంతుని కృపను కొనియాడారు. పద్మగర్భ అయిన బ్రహ్మ పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు. ఓ భగవంతుడా, మహేశ్వర, ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు. మీకు కష్టం కాదు. ఏ పరాశక్తి నీకు పూర్వమున సతిగా ఉందో, దక్షాధ్వరంలో సర్వమంగళ దాక్షాయిని దగ్ధమైందో, ఆ తల్లి ఇప్పుడు హిమవంత మేనకే దంపతులకు పుత్రికగా పుట్టి అందంతో పెరుగుతుంది. అటువంటి పార్వతిని నీవు లోక కళ్యాణం కోసం వివాహం చేసుకోవాలి. దానితో సమస్త లోకాలన్నీ సంతోషిస్తాయి. కైలాసవాసవైన మిమ్మల్ని పొంది గౌరీ ధన్యురాలవుతుంది. బ్రహ్మదేవుడు ఈ వివాహాన్ని సప్తఋషులు చేస్తారు అని చెప్పి శివునికి నమస్కరించి సత్యలోకానికి వెళ్ళెను. చంద్రశేఖరుడు కైలాసం చేరాడు. జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 13వ అధ్యాయం సమాప్తం. మరలా 14వ అధ్యాయంలో కలుద్దాం.